ఈ మధ్యన కోవూరులో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. ప్రశాంత్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఆ పత్రికా విలేకరుల సమావేశంలో వీరి చలపతిరావు గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా మాట్లాడారు. ఎందుకు రెచ్చిపోయిందో ఎవరికి అర్థం కాలేదు. ఎక్కడికి పోయినా మనం చేసిన శాంక్షన్స్ ఇచ్చినటువంటి వర్క్స్ అంతా కూడా మేమే చేశామని చెప్తుంది. సబ్మర్సిబుల్ కాజ్వే జగన్మోహన్ రెడ్డి గారు 93 కోట్లు శాంక్షన్ చేశారు. దానికి శంకుస్థాపన కూడా చేశాం, పని కూడా మొదలు పెట్టాం. ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడికి వెళ్ళింది ఒక 3-4 రోజుల ముందు. ఇదంతా నా కృషి అని చెప్పింది. పడుగుపాడులో రోడ్డు ఒకటి వేయించాం. అనిల్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు మన ఇంటికి వచ్చారు. అన్న ఇది ఆలోచించండి, పడుగుపాడు రోడ్డు చేస్తే చాలా బాగుంటుంది, రూపురేఖలే మారిపోతాయన్నా, అట్లాగే చేయించమన్నాను. చాలా కష్టపడ్డాడు. సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ అది. కేంద్రం వాళ్ళు శాంక్షన్ చేశారు. ఢిల్లీ వెళ్ళాడు, ప్రపోజల్స్ ఇక్కడ నుంచి పోయేటట్టు చేశాడు. నాకు పేరు రావాలని చెప్పి చాలా కష్టపడి శాంక్షన్ తీసుకొని వస్తే ఆ సెంట్రల్ లైటింగ్ జరిగింది. దానికి ఈ మహాతల్లిని పిలిచారు ఇనాగ్రేషన్కి. అది లాగి ఇది చంద్రబాబు నాయుడు కృషి అని చెప్పింది. సిగ్గుంటుందా? కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నాలకు 2 సిట్టింగులు అయ్యాయని మాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ చేసినా చేస్తారు. నడమంత్రపు శ్రీ రాజమాత కదా, చేసినా చేస్తారు. నిజంగా ఇవన్నీ ఆపు. మీ వాళ్ళ చేత తాగించి మమ్మల్ని తిట్టడం మంచిది కాదు. రాజకీయాల్లో ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి. తర్వాత అందరూ స్నేహితులే. అభివృద్ధి పనులు చేస్తే మేము ఆశీర్వదిస్తాం, అభినందిస్తాం మిమ్మల్ని కూడా. ఇటువంటి పనులు మానుకోండి, మంచిది కాదు ఎవరికైనా కూడా. అది ఎంత అదృష్టమో చూడండి. ఆయనకు భార్య కావడం, వెంటనే ఎమ్మెల్యే కావడం, పాత ఎన్ని పోయినాయి. అవన్నీ మన మనసులో ఉన్నాయి. పాత ఎన్ని ఏంటనే నా సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు, మా కుటుంబ సభ్యుడు, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే